హాయ్ గైస్, డే 4 ఆఫ్ 30 డేస్ సిరీస్. ఈరోజు అయితే మనం ర్యామ్ గురించి అయితే తెలుసుకుందాం. దీనికోసం అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తా. సపోజ్ మీ ఫోన్ని డెస్క్ అనుకోండి. సో డెస్క్ మీద ఉన్న స్పేస్ని ర్యామ్ అనుకోండి. సో ఇప్పుడు ఎంత ఎక్కువ స్పేస్ ఉంటే అన్ని వస్తువులు అయితే మనం ఆ డెస్క్ మీద పెట్టచ్చు. అదేవిధంగా మన ఫోన్లో కూడా ఎంత ఎక్కువ ర్యామ్ ఉంటే మనం యాప్స్ ఫాస్ట్గా లోడ్ అవ్వడానికి, అదేవిధంగా మల్టీ టాస్కింగ్ చేయడానికి, సో యాప్స్ మధ్య స్విచ్ అవ్వడానికి అయితే ఈ ర్యామ్ అయితే మనకి యూజ్ అవుతుంది. సో మెయిన్గా ఈ ర్యామ్ పని ఏంటంటే సో మల్టిపుల్ యాప్స్ని సైమల్టైన్గా రన్ చేయడానికి, అదేవిధంగా సో డేటా ట్రాన్స్ఫర్కి అయితే ఈ ర్యామ్ అయితే యూజ్ అవుతుంది మనకు. సో బేసికలీ మనకు 2 టైప్స్ ఆఫ్ ర్యామ్స్ ఉంటాయి. ఒకటి LPDDR4X, ఇంకోటి LPDDR5. LPDDR4X వచ్చేసరికి మనం మిడ్ రేంజ్ ఫోన్లో ఎక్కువగా చూస్తుంటాం. అప్ టు 8 GB ర్యామ్ వరకు అయితే సపోర్ట్ చేయగలరు. ఇది డేటా ట్రాన్స్ఫర్ తీసుకుంటే తక్కువ LPDDR5తో కంపేర్ చేస్తే. సో నెక్స్ట్ వచ్చేసరికి LPDDR5. ఇది ఓన్లీ ఫ్లాగ్షిప్ సిరీస్లో మాత్రమే చూస్తుంటాము. ఇది అప్ టు 16 GB ర్యామ్ వరకు అయితే సపోర్ట్ చేయగలదు. అదేవిధంగా ఇందులో ఫాస్ట్ డేటా ట్రాన్స్ఫర్ అయితే ఉంటుంది. ఈ రెండింటిలో LPDDR5 ర్యామ్ బెస్ట్. అదేవిధంగా ప్రస్తుతం వస్తున్న అన్ని మొబైల్ ఫోన్స్ ఈ LPDDR5 ర్యామ్ అయితే తీసుకొస్తున్నారు. సో ఫైనల్గా మన ఫోన్లో అయితే ఎక్కువ ర్యామ్ ఉండేటట్లయితే చూసుకో.